అర్జునుడి కంటే తనకు ఎవరూ ఎక్కువ కాదని కృష్ణుడు స్పష్టం చేశాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. అర్జునుడి ఎవరైనా ద్వేషిస్తే తనను ద్వేషించినట్లే అని, అర్జునుడిని ఎవరు గౌరవిస్తారో నన్ను గౌరవించేనట్లే అని కృష్ణుడు చెబుతాడని పేర్కొన్నారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా షణ్ముఖ శర్మ 42వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ మరుసటి రోజు సూర్యాస్తమయంలోగా సైంధవుడిని చంపుతానని అర్జునుడు శపథం చేయడంతో ఇటు పాండవ శిబిరంలో హర్షం, అటు కౌరవ శిబిరంలో వణుకు వ్యక్తమైంది. ఆ రాత్రి కృష్ణుడు నిద్రపోకుండా ధారకుడితో మాట్లాడుతూ ప్రాణాలు తీసుకుంటానని అర్జునుడు అన్నాడు. అందుకే వీలైతే అర్జునుడి తరపున నేను యుద్ధం చేసైనా సరే సైంధవుణ్ణి, కౌరవులను మట్టుబెడతానని సామవేదం తెలిపారు. తెల్లవారిన తరువాత యుద్ధభూమిలోకి కృష్ణుడు రథం తోలుతుండగా అర్జునుడు బాణాల పరంపరతో దూసుకుపోతూ సైంధవుణ్ణి చేరుకోవడానికి ద్రోణుణ్ణి కూడా దాటుకుని వెళ్ళాడని సామవేదం తెలిపారు. గత 41 రోజులుగా జరుగుతున్న శ్రీ మహాభారత ప్రవచన మహాయజ్ఞం 42వ రోజులోకి ప్రవేశించింది. నిన్నటి రోజున వ్యాసప్రోక్తమైన మహాభారతంలోని ద్రోణ పర్వంలో అభిమన్యువధ అనే ఘట్టం చెప్పుకోవడం జరిగింది. అభిమన్యుడు తాను ఒక్కడే చక్రవ్యూహంలో ప్రవేశించి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అనేక మంది వీరుల్ని ఆయన సంహరించాడు. ఆ సమయంలో ధర్మానికి విరుద్ధంగా అందరూ కలిసి అభిమన్యుని ఒంటరైన అభిమన్యునిపై ఎలా ప్రక్రమించారో చెప్పుకున్నాం. ఇలా అందరూ కలిసి అభిమన్యుడి మీదకి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఇచ్చినవాడు కూడా కర్ణుడే. ఇది తెలుసుకోవాలి, ధర్మవిరుద్ధమైన ఆలోచన. ద్రోణుతోనే మాట అంటూ శత్రుంజయుడు, చంద్రకేతువు, మేఘవేగుడు, సువర్చుడు, సూర్యభాసుడు ఇలా 5గురిని చంపి శకున్ని గాయపరిచాడు ఇప్పుడు అభిమన్యుడు. ఈ సమయంలో అతను ఎదుర్కోవడం మహాకష్టంగా ఉందని చెప్తూ అంత బీరములు పలికిన కర్ణుడు కూడా ఒక్క అభిమన్యుడిని దెబ్బతీయడం కోసం మొత్తం అందరూ కలిసి అతని మీదకి వెళ్ళాలని ఆలోచనిచ్చినటువంటి కర్ణుడు. ఆ తర్వాత ఆ విధంగానే జరిగింది. ద్రోణుడు కూడా ఒక మహావేశంతో దీనికి పూనుకున్నాడు. ఆ తర్వాత దుశ్శాసన పుత్రుడి యొక్క గదాఘాతానికి అభిమన్యుడు వధించాడు. దీనికి సైంధవుడు ఆ పాండవుల్ని ఓడించడానికి ఒకరోజు తీసుకున్న వరం వల్ల యుధిష్ఠిరుడు మొదలైన వారు అడ్డగింపబడ్డారు. దాంతో యుధిష్ఠిరుడు చాలా శోకించాడు. విషయం తెలిసి ఉంటే అర్జునుడు కూడా బాధపడి తర్వాత ప్రతిజ్ఞ పట్టాడు అనే విషయం వరకు చెప్పుకున్నాం. ఇక్కడ అభిమన్యుని గురించి మన అంశావతారణలో చెప్పేటప్పుడు ఆయన 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉంటానని చెప్పి వచ్చాడు. ఆయన చంద్రుని యొక్క పుత్రుడు వర్చుడు, ఆయన అభిమన్యుడిగా వచ్చాడు. కానీ 16 ఏళ్ళు ఇప్పుడు సరిపోతుందా అనే లెక్క కట్టి మనం చూసినట్లయితే పాండవులు వనవాసానికి వెళ్ళకముందే అర్జునుని ద్వారా అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు అని చెప్పుకున్నాం. అంటే అప్పుడు కానీ వయస్సు ఎంత ఉండాలి ఆలోచిస్తే? అది లెక్క కడితే అప్పుడు 3 ఏళ్ళకి నేర్చుకుంటాడా? అస్త్ర విద్యలు నేర్పాలన్నా ఉపనయన సంస్కారం లేనిది అస్త్ర విద్యలు నేర్పడం ఉండదు క్షత్రియులకి. అలాగే వేద విద్యకి వారికి. కానీ ప్రతి వారికి వారి వాళ్ళ కులవృత్తులలోకి ప్రవేశించే ముందు దానికి తగిన సంస్కారములు చేస్తూ ఉంటారు అందరికీ కూడా. ఈ విషయం పరమాచార్యులు గారు కూడా ప్రతిపాదన చేశారు. అలా ప్రతి వారికి వారి వారి సంస్కారాలు ఉంటాయి. అయితే విప్రునికి ఒక విధంగా, క్షత్రియునికి ఒక విధంగా, అలాగే వైశ్యునికి ఉపనయన సంస్కారం అని చెప్పబడుతున్నాయి. అటువంటిప్పుడు ఉపనయనం చేసుకుని అస్త్ర విద్యలు నేర్చుకుని తర్వాత వెళ్ళినట్టయితే 16 ఏళ్ళు సరిపోదు కదా లెక్క. ఏంటి దీనికి అనుబంధం అనే దాన్ని మళ్ళీ మనం పరిశీలించినట్లయితే